మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఆడిటర్ జనరల్ గిరీష్ ముర్మును షర్మిల కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కాంగ్ను ఆమె కోరారు. కాళేశ్వరంగా ప్రాజెక్టు అంచనాను 1,20,000 కోట్లకు పెంచడంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కాంగ్ అధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలను షర్మిల కాంగ్కు అందజేశారు. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అన్ని విన్నారు. ఓపిక ఈ ప్రాజెక్టుని, దీంట్లో జరిగిన అవినీతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. 2 వారాల క్రితం సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అని వివరించాం. మంచిదని చెప్పారు. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అని, వీళ్ళు మా కంప్లైంట్ని ఇండిపెండెంట్గా హ్యాండిల్ ఒక అద్భుతం అన్నారు. అద్భుతమైన మోసము అని ఈరోజు మేము నిరూపించడానికి ఈరోజు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వచ్చాం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి